20 years of excellence. Sun International Institute of Tourism and Management. సార్ ఇప్పుడు మనము అన్లిస్టెడ్ షేర్స్ చాలా వస్తున్నాయి కొత్తగా. మామూలుగా అందరూ ఐపీఓలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఐపీఓలో కాకుండా అన్లిస్టెడ్ షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఏమైనా రిస్క్స్ ఉంటాయా? అవేంటి ఒకసారి చెప్తారా? డెఫినెట్గా ఇప్పుడు మార్కెట్లో చాలామంది పోర్ట్ఫోలియోలో ఆల్మోస్ట్ 20-25% అన్లిస్టెడ్ షేర్స్ ఉన్నాయి. చాలామంది ఏంటంటే కొద్దిగా క్రేజీగా కొద్దిగా ప్రీమియంగా వెళ్ళిపోయారు. కొద్దిగా బజ్జ వచ్చింది మార్కెట్లో కొన్ని రోజులు, అన్లిస్టెడ్ షేర్స్ బాగా పెరుగుతున్నాయి. మెయిన్ థింగ్ ఏంటంటే ఐపీఓలో ఎవరికి లిస్టింగ్ రావట్లేదు. దానివల్ల ఏమైందంటే అందరూ అన్లిస్టెడ్ షేర్స్ మీద ఇంట్రెస్ట్ చూపించారు. ఎందుకంటే అన్లిస్టెడ్లో బై చేస్తే మనకు లిస్టింగ్ అప్పుడు మనకు కూడా అలాట్ అవుతాయి. అలాట్ అయినప్పుడు మనం 6 months తర్వాత సేల్ చేసుకోవచ్చు. చాలా వరకు ఏమైందంటే లాస్ట్ ఇయర్ 2024 పర్టికులర్గా ఐపీఓస్ బాగా రిటర్న్ ఇచ్చాయి. సో అట్లీస్ట్ లిస్టింగ్ గెయిన్స్ ఇచ్చాయి. అంటే లిస్ట్ అయిన రోజు ఒక 20%, 15% అలా పెరిగాయి. సో వాటి గెయిన్స్ కోసం కొంచెం ముందే ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. సో ఇది ఎలా వెళ్ళిందంటే అక్కడ నుంచి డైవర్సిఫికేషన్గా వెళ్ళిపోయింది. ఒక స్టాక్ కాదు, ఇంకా 10 కొనాలి, 20 కొనాలి, అలాగా అన్లిమిటెడ్ చాలామంది వెళ్ళిపోయారు. వాళ్ళ పోర్ట్ఫోలియోలో 20-25 వెళ్ళిపోయారు. కానీ ఏంటంటే దీనికి సంబంధించిన బ్లాక్ రిమార్క్స్ చాలామందికి తెలియదు అన్లిస్టెడ్ మార్కెట్ గురించి. సో లిస్టెడ్ మార్కెట్లో ఉన్నంత ట్రాన్స్పరెన్సీ కానీ మనకి లిస్టెడ్ మార్కెట్ అంటే ఎన్ఎస్సి కానివ్వండి, బిఎస్సి కానివ్వండి, ఇలాంటి దాంట్లో మనకున్న ఫ్లెక్సిబిలిటీ, లిక్విడిటీ, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోవచ్చు. సో కొన్ని ఫ్లెక్సిబుల్గా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇలాంటి అన్ని ఫ్లెక్సిబిలిటీస్ అన్లిస్టెడ్ మార్కెట్లో ఉండవు. ఇంకోటి ఏంటంటే మనకి ఎన్ఎస్సి, బిఎస్సి ఇక్కడ ట్రేడ్ అయ్యాయి, అంటే లిస్టెడ్ మార్కెట్లో ట్రేడ్ అయ్యాయి, ఎక్స్చేంజ్లో ట్రేడ్ అయితే వీటికి అన్లిస్టెడ్లో ఉన్న వాటికి మనం డిఫరెన్సెస్ చూద్దాం. ఫస్ట్ యాక్చువల్లీ లిస్ట్ అయిన షేర్స్ అన్నీ, సో మన ఇండియాలో లిస్ట్ అయిన షేర్స్ అన్నీ ఆల్మోస్ట్ 7,000 షేర్స్ ఉన్నాయి. సో మనకు తెలిసినట్టు అందులో క్వాలిటీ స్టాక్స్ ఒక 1000 ఉండొచ్చు. సో ఇలాంటి షేర్స్ అన్ని ఈ 7,000 షేర్స్ కూడా సెబీ కింద రెగ్యులేట్ అయి ఉంటాయి. సో అన్లిస్టెడ్కి రెగ్యులేటర్ ఎవరు లేరు. సో ఎవరిదైనా జీరో అయిపోతే సో రిస్క్ అయితే ఎవరిని అడగడానికి కూడా మనకి స్కోప్ ఉండదు. సో మనం ఎవరికి వెళ్ళి కంప్లైంట్ చేయడానికి ఉండదు అన్లిస్టెడ్ మార్కెట్లో. లిస్టెడ్ మార్కెట్లో ఏమవుతుందంటే సెబీ కింద ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. సెబీ రూల్స్ ప్రకారము వాళ్ళు ఏదంటే ఎవ్రీ క్వార్టర్లీ రిజల్ట్స్ డిక్లేర్ చేయాలి. సో ఎవ్రీ క్వార్టర్, సపోజ్ లాస్ట్ క్వార్టర్ అయిపోయింది, ఏప్రిల్, మే, జూన్ అయిపోయింది, మనకి జూలై నుంచి ఆగస్ట్ 15th లోపల, ఆగస్ట్ ఎండింగ్ లోపల మనకి వాళ్ళు రిజల్ట్స్ ఇచ్చేయాలి. అంటే వాళ్ళకి ఎంత ప్రాఫిట్స్ వచ్చింది, ఎంత రిటర్న్స్ వచ్చినాయి, సో ఇవన్నీ మనకి ఇవ్వాలి కంపల్సరీ. ఐటీ సెక్టర్ ఎలాగైతే ఉంటుంది, మన ఐటీ రిటర్న్స్ ఎట్లయితే చేస్తామో ఇక్కడ సెబీకి కూడా సేమ్ మనం అట్లా చెప్తూ ఉండాలి, చెప్పాలి కంపల్సరీగా. సెబీకి వాళ్ళు సెబీ సైట్లో, ఎన్ఎస్సి సైట్లో, బిఎస్సి సైట్లో అప్లోడ్ చేయాలి రిజల్ట్స్. అదే మనం అన్లిస్టెడ్ మార్కెట్ చూద్దాం, అక్కడ ఎవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు 25, అది కూడా ఏంటంటే 1 yearకి ఒకసారి ఇస్తారు రిజల్ట్స్. అది కూడా అందరికి ఇవ్వరు, ఓన్లీ ఇన్వెస్టర్స్కే ఇస్తారు. సో మనకి ఇవ్వరు. సో అందుకని మనకు అంత ట్రాన్స్పరెన్సీ ఉండదు. సో రెండోది ఇంకొక పాయింట్ ఏంటంటే, సో మనకి ఏమన్నా వాళ్ళ మేజర్ డిసిషన్ తీసుకుంటే, లిస్టెడ్ కంపెనీ ఏమవుతుందంటే మేజర్ డిసిషన్ అంటే కంపెనీ ప్రాఫిట్స్ని ఇంపాక్ట్ చేసే డిసిషన్స్ ఉంటాయి. అంటే ఏమన్నా మార్కెటింగ్ హెడ్స్ని మార్చడం, లేకపోతే డైరెక్టర్స్ని మార్చడం, లేకపోతే CEO రిజైన్ చేయడం, లేకపోతే ఏమైనా కొత్త ఆర్డర్స్ రావడం, ఆర్డర్స్ పోవడం, ఇలాంటి ఏం జరిగినా కూడా మేజర్ ఇలాంటి ఏం జరిగినా కూడా వాళ్ళ ఏదైతే బ్యాలెన్స్ షీట్ని ఇంపాక్ట్ చేసేయో ఏం జరిగినా కూడా వాళ్ళు కంపల్సరీగా సెబీకి ఇంటిమేట్ చేయాలి లిస్టెడ్ మార్కెట్లో. అన్లిస్టెడ్ మార్కెట్లో వాళ్ళు అలా చేయాల్సిన అవసరమే లేదు, వాళ్ళు ఎవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదు. సో కాబట్టి మనకి ఇక్కడ ఎన్ఎస్సి అనుకోండి, లేదా బిఎస్సి అనుకోండి, సెబీ మనకి న్యూస్ రాగానే మనకి స్టాక్ పడడం మొదలవుతుంది. మనం ఎందుకు పడుతుందో చూసుకొని అమ్మేసుకోవచ్చు. లేదా పెరుగుతుంటే ఎందుకు పెరుగుతుందో దాని గురించి మనం చూడొచ్చు. దాని గురించి ట్రాన్స్పరెంట్ విత్ ఇన్ 24 hours వాళ్ళు సెబీకి ఇంటిమేట్ చేయాలి. ఇలాంటి ఏం ఇన్సిడెంట్స్ జరిగినా కూడా 24 hours వాళ్ళు సెబీకి ఇంటిమేట్ చేయాలి. సో అవి మనకు కూడా తెలుస్తుంది, విత్ ఇన్ మినిట్స్లోనే మనకి న్యూస్ రూపంలో వచ్చేస్తుంది. మనం దాన్ని బట్టి మన దగ్గర స్టాక్ ఉంచుకోవాలా లేదా అమ్మేయాలా డిసైడ్ చేసుకుంటాం. లేదా మ్యూచువల్ ఫండ్ అయితే వాళ్ళు డిసైడ్ చేస్తారు. అన్లిస్టెడ్లో ఇలాగే ఏం మనకి న్యూస్ ఉండదు. సో వాళ్ళు ఏమన్నా జరగచ్చు, కంపెనీలో మొత్తం లాసెస్ రావచ్చు, మేనేజింగ్ డైరెక్టర్ మానేయచ్చు. సో ఏమని జరిగినా కూడా మనకి. సో ఇవి స్మాల్ క్యాప్స్లో ఉంటాయంటారా మోస్ట్లీ? అంటే ఎక్కడ ఉండొచ్చు, మిడ్ క్యాప్ వేటిలో ఉంటాయి అన్లిస్టెడ్ షేర్స్ అనేవి? అన్లిస్టెడ్ షేర్స్లో అన్నీ ఉంటాయి. అన్లిస్టెడ్ కంపెనీలు అన్నీ ఉంటాయి. అంటే సెబీకి IPO అప్లై చేసుకోగానే అన్ని అన్లిస్టెడ్ మార్కెట్కి వచ్చేస్తాయి.
సో ఎందుకంటే వాళ్ళ వర్త్ ఎంతో తెలుసుకోవడానికి, వాళ్ళ గ్రే మార్కెట్ ప్రీమియం అంటారు, అంటే వాళ్ళ కంపెనీ గుడ్ విల్ ఎంత ఉందో తెలుసుకోవడానికి అన్లిస్టెడ్ మార్కెట్కి వస్తారు. అంటే లార్జ్ క్యాప్లో ఉండే కంపెనీస్ కూడా మనకి అన్లిస్టెడ్ షేర్స్ ఉంటాయి అంటారా? ఉంటాయి. ఇప్పుడు ఎన్ఎస్సి ఉంది, ఎన్ఎస్డిఎల్ ఉంది, తర్వాత పెద్ద పెద్ద కంపెనీస్, ఐ మీన్ గవర్నమెంట్కి సంబంధించినవి కూడా. సో మెట్రోపాలిటన్ ఇండెక్స్ ఉంది. సో ఇలాంటివి చాలా ఉన్నాయి మార్కెట్లో. ఓకే. సో ఎంసీడిఎక్స్ అనేసి, మల్టీ కమోడిటీస్ ఇండెక్స్ అనేసి ఇలాంటివి ఉన్నాయి. ఇవన్నీ లార్జ్ క్యాప్స్. ఓకే. ఇంకా చిన్న చిన్నవి కూడా ఉంటాయి. ఎంత చిన్న కంపెనీలు అంటే ఒక 2 months బ్యాక్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఓకే. సెబీకి ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ 6 months బ్యాకే ఐపీఓ ఫైల్ చేశారు. సెబీకి ఒక డౌట్ వచ్చింది, అసలు నిజంగా ఈ కంపెనీ ఉందా లేదా అనేసి. ఓకే. వాళ్ళు ఏం చెప్పారంటే కంపెనీకి మాకు 50 crores ప్రాఫిట్ ఉన్నాయి, సో మేము ఒక 25 crores మాకు ఐపీఓ కావాలి, ఓకే. అంటే మాకు పబ్లిక్ ఫండింగ్ కావాలి. ఈ 25 crores మేము ఏం చేస్తామంటే ఒక సాఫ్ట్వేర్ కొంటామని చెప్పి, ఒక పలానా కంపెనీ నుంచి మేము సాఫ్ట్వేర్ కొని మేము డెవలప్ చేయాలని చెప్పి ఇచ్చారు. సెబీకి డౌట్ వచ్చి అది వెస్ట్ బెంగాల్ కంపెనీ. ఓకే. సో వెస్ట్ బెంగాల్ వెళ్ళేసి చూశారు. సో ఒక కమిటీని పెడితే కమిటీ వెళ్ళి చూస్తే అది ఒక కార్ షెడ్. ఓ ఓకే. కార్ షెడ్కి కంపెనీ పేరు పెట్టారు, బోర్డు. కార్ షెడ్కి సాఫ్ట్వేర్ అని చెప్పి ఇట్లా కంపెనీ బోర్డు పెట్టారు. సరే ఇంకా సెబీకి వీళ్ళు దొరకలేదు. సరే అని చెప్పి అసలు వీళ్ళు ఏ కంపెనీ సాఫ్ట్వేర్ కొంటున్నారని చెప్పేసి ఆ కంపెనీ ఏదో కనుక్కొని ఆ కంపెనీ దగ్గరికి వెళ్తే అది ఇంకో కార్ షెడ్. ఓకే. అదొక చిన్న సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి చూపించి, అది కూడా లోపల ఏం లేదు, ఒక బోర్డు పెట్టారు, సూట్ కేస్ కంపెనీ. సో ఇలాగా చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ 6 months టైంలో అన్లిస్టెడ్ షేర్స్ చాలా మంది కొన్నారు. సో లిస్టెడ్ కాలేదు కాబట్టి మనకేం తెలియదు కాబట్టి మనం బతికిపోయాం. మనకి ఎవరికి ఏం జరగలేదు, మనం కొనలేదు, మనం ఐపీఓ అప్లై చేయలేదు, మనకేం జరగలేదు. అదే అన్లిస్టెడ్లో చాలా మంది కొన్నారు, సున్నా అయిపోయింది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, అంటే ఒక రికమెండేషన్ కాదు, హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ చూడొచ్చు. సో మనం ఎప్పుడు కూడా ఐపీఓలోనే ఇన్వెస్ట్ చేసుకోవాలి, కానీ అన్లిస్టెడ్లో చేస్తే మనకి రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉండొచ్చు. మన పోర్ట్ఫోలియోలో 5% ఉండొచ్చు. ఇప్పుడు ఎన్ఎస్సి ఉంది, ఎన్ఎస్సి బాగానే ఉంది. ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, మన ఇండియాలోనే పెద్ద స్టాక్ ఎక్స్చేంజ్ అదే ఎన్ఎస్సి మనకు తెలిసినట్లే. వాళ్ళకి ఇయర్లీ చూస్తే 16,000 crores ప్రాఫిట్ ఉంది. లాస్ట్ ఇయర్ 7,000 crores ప్రాఫిట్ ఉంటే ఇయర్ మోర్ దాన్ డబల్ అయింది ప్రాఫిట్స్. సో ఎన్ఎస్సి ఇలాంటి గవర్నమెంట్ సంస్థలకు ప్రాబ్లం లేవు, ఎందుకంటే అందరికి తెలుసు ఇవి గవర్నమెంట్ ఉంది కాబట్టి జీరో కావు. సో ఇలాంటివి ఓకే కొన్ని, అది కూడా మన పోర్ట్ఫోలియోలో 5% కన్నా ఎక్కువ ఉండకూడదు. ఇంకా చిన్న చిన్న కంపెనీస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనకి ఫేస్ చేసే అవకాశం ఉంది. హెచ్డిబి ఫైనాన్షియల్ కూడా 1400 చాలా మంది కొన్నారు. నిన్న లిస్ట్ అయింది, July 2nd లిస్ట్ అయింది, ఇప్పుడు 800 ఉంది, 1400లో కొన్నారు. సో అందుకని చెప్పేసి ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి, అంత ట్రాన్స్పరెన్సీ ఉండదు. ఓకే. సో అన్లిస్టెడ్ షేర్స్, సో ఆ రిస్క్ని దృష్టిలో పెట్టుకొని డబ్బులు కోల్పోకుండా ఓన్లీ 5% కన్నా ఎక్కువ కాకుండా, అది కూడా ఓన్లీ స్టాండర్డ్ వాటిలోనే ఉండడం బెటర్. ఓకే. సో మనం ఐపీఓలోనే ఇన్వెస్ట్ చేసుకోవాలి, కానీ రిస్క్ ఇంకా అసలు ఐపీఓ అంటేనే కూడా కొంచెం రిస్క్తో కూడిన విషయము, కానీ దాంట్లో ఏదో ఒకటి రిటర్న్స్ వస్తాయి కాబట్టి ఇన్వెస్ట్ చేస్తారు. బట్ దానికంటే రిస్క్ అంటున్నారు అన్లిస్టెడ్ షేర్స్, కొంచెం జాగ్రత్తగా ఉండండి, వీలైనంత వరకు దానికి దూరంగా ఉండండి అని చెప్తారు, అంతేనా? డెఫినెట్గా, ఎందుకంటే మనకి ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా రావచ్చు కాబట్టి కొద్దిగా అన్లిస్టెడ్ షేర్స్ని జాగ్రత్తగా ఉండొచ్చు. ఎందుకంటే అవి కూడా రియల్ ఎస్టేట్ లాగే ఉంటాయి. ఓకే. కొంచెం రియల్ ఎస్టేట్ లా ఉంటాయి. అంటే ఇప్పుడు మనం కొనేటప్పుడు ఒక రేట్ చెప్తారు, హై రేట్ చెప్తారు, మనం అమ్మేటప్పుడు చాలా తక్కువ రేట్ చెప్తారు. ఇది ఎన్ఎస్సి మనకి లిస్టెడ్ కంపెనీ అనుకుంటే మనకి ఎన్ఎస్సిలో ఎంత ప్రైస్ ఉందో తెలుస్తుంది. ఓకే. మనం ఆ ప్రైస్కి అమ్మేసుకోవచ్చు మనం బయర్స్ని బట్టి, కానీ అక్కడ అలా ఉండదు, మనం అమ్ముతారంటే తక్కువ కూడా అడుగుతారు. ఓకే. సో అందుకని బెటర్ ఏంటంటే లిస్టెడ్ వాటిలో ఉండడం బెటర్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మై ప్లేజర్.